బాలాజీనగర్ పరిధి జాతీయ రహదారికి పక్కన ఉండడం వలన గంజాయి రవాణాకు అనువుగా ఉంటుందని నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష అన్నారు. జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేస్తామని దీక్ష అన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి వివాదాస్పద ప్రదేశాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సీసీ కెమెరాలు కండిషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఆదివారం అన్ని స్టేషన్లలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మనకి మెయిన్ ఈ పార్టీ ఆఫీసులన్నీ మనకు ఉన్నాయి మేడం. ఈ బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ ఉంది. మనకి 2 టౌన్ లిమిట్స్ మేడం. ఓకే వాట్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాస్ టు బి. అందరికీ నమస్కారం. నా పేరు ఐపీఎస్ దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈరోజు ఆఫ్టర్ క్రైమ్ రివ్యూ మీటింగ్ అండ్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామింగ్ చిన్నగా నేను ఇక్కడ బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కి తనిఖీ చేశాను. ఇక్కడ if we focus more on this area has పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ నగర్ అండ్ అదర్ సర్వపల్లి కెనాల్లో రౌడీ షీటర్స్ ఉంటారు. తర్వాత కొంచెం టెంపుల్స్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇక్కడ ఇది NH16కి బార్డర్ ఉంది. సో NH16 దగ్గర ఉంది కాబట్టి మోర్ పాసిబిలిటీ ఆఫ్ గాంజాయి మూవ్మెంట్. సో ప్రతి రాత్రిలో నేను పికెట్ పెడతాను, చెకింగ్ చేస్తాను. సో కంట్రోల్ డ్రగ్స్ మూవ్మెంట్. తర్వాత ఇక్కడ నేను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్లో రిజిస్టర్స్ చదివాను. రిజిస్టర్స్ ఆర్ ఫౌండ్ అప్డేటెడ్, ప్రాపర్గా అప్డేటెడ్ ఉంది. సో చాలా స్టాఫ్ ఆల్రెడీ ఇన్ డిసిప్లిన్ అండ్ అలర్ట్. తర్వాత నేను వేరే రూమ్ చూశాను. ఆ రూమ్లో అన్ని CCTV కెమెరాస్ ఉంది. CCTV కెమెరాస్ చాలా ఫంక్షనల్ ఉంది. సో కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ ట్రాన్స్పరెన్సీతో పాటు ఫంక్షనింగ్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇఫ్ ఐ టెల్ యూ అబౌట్ రౌడీ షీటర్స్, సో టాప్ 10 రౌడీ షీటర్స్కి డేటా చదివాను రోజు సాయంత్రం. సో అవుట్ ఆఫ్ 10 రౌడీ షీటర్స్ 5 జైల్లో ఉన్నాడు, కడప జైల్లో ఉన్నాడు. 2 పని చేస్తారు అండ్ 3 రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ అటెండ్ అవుతారు. సో సమరశివరావు బాలాజీనగర్ చాలా కంట్రోల్ పెట్టారా కాబట్టి ఇక్కడ పీస్ఫుల్, బికాస్ కానీ చాలా రెసిడెన్షియల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో పీస్ఫుల్ అండ్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఇస్ దేర్. తర్వాత CCTVలో ఫోకస్ పెడతాను బికాస్ రెసిడెన్షియల్ ప్లేసెస్లో కొంచెం HB, కొంచెం థెఫ్ట్, స్నాచింగ్కి హై పాసిబిలిటీ ఉంది. సో వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ ఇన్స్టాలింగ్ CCTV. తర్వాత విల్ బీ సీయింగ్ ఫంక్షనల్ ఉందా లేదా, సో పని లేదా విల్ రెనోవేట్ దట్ CCTV. సో మెయిన్ పాయింట్స్ ఇఫ్ ఐ లిస్ట్ 2-3 పాయింట్స్. ఫస్ట్ ఈజ్ కంట్రోలింగ్ డ్రగ్ అబ్యూస్. సో నాకాబందీ, రాత్రిలో నాకాబందీ పెడతాను. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో ఫోకస్ పెడతాను. తర్వాత రౌడీ షీటర్స్ కంపల్సరీగా దే విల్ అటెండ్ పోలీస్ స్టేషన్స్. సో లైక్ అన్ని పోలీస్ స్టేషన్స్లో సండే ఆల్మోస్ట్ 11 AM we have rowdy sheeters counseling. But apart from that also on regular basis in Saindram we are focusing on rowdy sheeters movements and more rowdy sheets like those like పెద్ద involvement ఉంది అతనికి more rowdy sheets open చేస్తాను. తర్వాత this control on this residential places లో theft, snatching, property offences, bike offences. సో ఈ చాలా ప్రయారిటీలో ఫోకస్ పెట్టాను. ట్రాఫిక్ మీద ఏమన్నా ఒక నెల్లూరు టౌన్ ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్.
సో నిన్న నవాపేట లిమిట్స్లో అక్కడ మార్కెట్, ఫ్లవర్ షాప్, బస్ స్టాండ్, ఆతంపూర్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో టీంతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో పాటు పర్సనలీ అనలైజ్ చేసి నేను 3-4 సొల్యూషన్స్ చెప్పాను. ఆ 3-4 సొల్యూషన్ ఈ వీక్లో పెట్టి తర్వాత వి విల్ మోడిఫై అండ్ అప్లై టు అదర్ ప్లేసెస్ ఆల్సో. సో ట్రాఫిక్కి నా ప్రాధాన్యత అండ్ లైక్ ఇన్ ఆల్మోస్ట్ 1 month like we will be doing good in traffic under able leadership of RSP. ప్రతి సండే మేడం 11 గంటలకి రౌడీ షీట్ ఉంది. Yeah, prati Sunday all rowdy sheeters they attend police stations. They come to police stations at 11 AM. All 6 police stations in town and proper counseling. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి ఏమైనా రౌడీ షీటర్లు ఉన్నవి ఏమైనా పీడీ ఎంతమంది అవకాశం ఉందా? Top 10 rowdy sheeters లో almost 3 లో PDF. మేడం ఇప్పుడు గాంజా రాకుండా అరికట్టడానికి అయితే గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మూలాలకి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు మేడం అసలు పూర్తిగా నివారించారు? Ganja is like ki, see on Monday, most probably on Monday or Tuesday, we will be launching this drug awareness rally, cycle rally from Kotamita police station, Kotamita area, Chinna Bazar police station limits. Our cycle rally, one is drug abuse, one is we have to control consumption. So Eagle Club unda, 1972 number unda, we have Eagle Inspector unda. So we have this proper infrastructure of police. తర్వాత రేపు నేను కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. ఎక్కడ రేపు మార్నింగ్ చెప్తాను. బట్ అక్కడ రౌడీ షీటర్స్లో, గాంజాయిలో, ఆల్కహాల్లో, వేరే వేరే వైన్ షాప్స్లో ఫోకస్ పెడతాను. సో లైక్ ప్రాపర్లీ విల్ బి డూయింగ్. 3-4 days బ్యాక్ ద పీకాక్ బార్ ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఓపెన్ ఎట్ 7 AM. నేను టీంతో పాటు రేడ్ చేసి తర్వాత క్లోజ్ చేసి. సో ఆఫ్టర్ దాట్ లైక్ bars are closed well in time. So if you also have any information or suggestion, just పంపించండి, నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ చేస్తాను. మేడం ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ వాళ్ళు దొంగతనాలు చేస్తారు, మళ్ళీ వెంటనే వారం 10 రోజులు బెయిల్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ జరుగుతుంది. మేడం వాళ్ళ మీద ఏదైనా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద ఏదైనా ఎక్స్ట్రా సెక్షన్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది? देखो police we go by rules, we go by laws, BNS, PNSS, right? So if దొంగతనం జరిగింది తర్వాత నేను దొంగతనం సెక్షన్ పెడతాను as per act. But for bail opposition also we file. And if a person చాలా ఎక్కువ క్రైమ్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను. బట్ as per rules. And తర్వాత we are going for more CCTVs. సో CCTV is ఇంపార్టెన్స్ డిటెక్షన్ ఉంది, బట్ కానీ ఆ ప్రివెన్షన్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. క్రిమినల్ ఫియర్ వస్తుంది. CCTV ఉంది, సో దెర్ ఇస్ న్యాచురల్ ఫియర్. సో దాట్స్ హౌ విల్ బి కంట్రోలింగ్ థెఫ్ట్ అండ్ స్నాచింగ్. అండ్ ఇమీడియట్ డిటెక్షన్ ఉంది. సంతపేట లిమిట్స్ ఇన్ 3 hours వి డిటెక్టెడ్ దొంగతనం. సో లైక్ క్రిమినల్స్ को మైండ్ లో ఫియర్ ఉంది కి ఇమీడియట్ డిటెక్షన్ ఉంది. యాజ్ పర్ రూల్ విల్ డూ, బట్ నథింగ్ విదౌట్ రూల్స్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.